సో ద ఫస్ట్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. సో గ్రాఫిక్ డిజైనర్ బేసిక్ ఏం చేస్తారు అంటే దే క్రియేట్ విజువల్ కంటెంట్ లైక్ లోగోస్ కానీ, పోస్టర్స్ కానీ, డిజిటల్ యాడ్స్ కానీ. సో ఇవన్నీ కూడా ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ మెసేజెస్ ఎఫెక్టివ్లీ. సో గ్రాఫిక్ డిజైనర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు అడోబ్ ఫోటోషాప్, ఇలస్ట్రేటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డిజైన్ టూల్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. ఆ తర్వాత మీకు టైపోగ్రఫీ, కలర్ థియరీ, అలాగే లేఅవుట్ డిజైన్ మీద మీకు మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క క్రియేటివిటీ అనేది చాలా బాగుండాలి. అలాగే మీరు క్లయింట్ బ్రీఫ్స్ని అయితే ఇంటర్ప్రిట్ చేయాలి. అలాగే మీ యొక్క కాన్సెప్ట్స్ అనేది వాళ్ళకి ప్రజెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి మీరు మంచిగా టైం మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉండాలి. సో మనకి సెకండ్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి యూఎక్స్ డిజైనర్. సో యూఎక్స్ డిజైనర్స్ బేసిక్గా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే వీళ్ళు ఏంటంటే ఇంట్యూటివ్ అలాగే యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్సెస్ని అయితే క్రియేట్ చేస్తారు ఫర్ వెబ్సైట్స్, యాప్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్స్. సో వీళ్ళు బేసిక్ ఇది ఎలా చేస్తారంటే బై కండక్టింగ్ యూజర్ రీసెర్చ్, క్రియేటింగ్ వైర్ ఫ్రేమ్స్, అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన డిజైన్స్ని అయితే టెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు ఆప్టిమైజ్ యూజబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎంగేజ్మెంట్. సో ఇన్ కేస్ మీరు యూఎక్స్ డిజైనర్ అవ్వాలి అంటే మీరు గెయిన్ చేయాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీరు వైర్ ఫ్రేమింగ్ అలాగే ప్రోటోటైపింగ్ అయితే చేయాలి ఇన్ టూల్స్ లైక్ ఫిగ్మా యాజ్ వెల్ యాజ్ అడోబ్ XD. అలాగే మీరు యూజర్ రీసెర్చ్ అలాగే యూజబిలిటీ టెస్టింగ్ అయితే కండక్ట్ చేయాలి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ యూజర్ ఫ్లోస్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు డెవలపర్స్ యాజ్ వెల్ యాజ్ UI డిజైనర్స్తో మీరు కొలాబరేట్ అయితే అవుతూ ఉండాలి. అలాగే మీరు బేసిక్ AI టూల్స్ గురించి కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ థర్డ్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి UI డిజైనర్. సో UI డిజైనర్ బేసిక్గా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే డిజిటల్ ప్రోడక్ట్స్ యొక్క విజువల్ ఎలిమెంట్స్ మీద అయితే వీళ్ళైతే ఫోకస్ చేస్తారు సచ్ యాజ్ బటన్స్, మెన్యూస్, లేఅవుట్స్. అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ ఎస్థెటికల్గా ప్లీజింగ్గా ఉందా, ఎస్థెటికల్గా ఫంక్షనింగ్గా ఉందా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు బేసిక్గా UX డిజైనర్స్తో ఎక్కువగా క్లోజ్గా అయితే వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు UI డిజైనర్ అవ్వాలి అంటే ఏమేమి స్కిల్స్ గెయిన్ చేయాలనేది ఇప్పుడైతే చూసుకుందాం. మీకు ఫిగ్మా, స్కెచ్ ఆర్ అడోబ్ XD ఈ యొక్క సాఫ్ట్వేర్స్ మీద మీకు మంచి గ్రిప్ అయితే ఉండాలి. అలాగే మీకు విజువల్ డిజైన్ స్కిల్స్ లైక్ కలర్ థియరీ, టైపోగ్రఫీ, ఐకోనోగ్రఫీ వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే రెస్పాన్సివ్ డిజైన్ అలాగే యాక్సెసిబిలిటీ మీద మీకు మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అలాగే UX డిజైనర్స్ యాజ్ వెల్ యాజ్ డెవలపర్స్తో మీరు కొలాబరేట్ అవుతూ ఉండాలి. అలాగే మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాలి లైక్ HTML యాజ్ వెల్ యాజ్ CSS. ఇట్ ఈస్ అన్ ఎడిషనల్ బట్ మీరు నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ద ఫోర్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి ప్రొడక్ట్ డిజైనర్. సో ప్రొడక్ట్ డిజైనర్ బేసిక్గా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే సో వీళ్ళు ఫిజికల్ ఆర్ డిజిటల్ ప్రొడక్ట్స్ యొక్క డిజైన్ మీద అయితే వీళ్ళైతే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. లైక్ వాటి యొక్క బ్యాలెన్సింగ్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క ఎస్థెటిక్స్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంది, ఆ యొక్క డిజైన్స్ యూజర్ నీడ్స్కి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క ఎంటైర్ ప్రోడక్ట్ మీద అయితే వీళ్ళైతే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే బేసిక్గా UI UX యొక్క ప్రిన్సిపల్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ గోల్స్ మీద సో ఈ రెండింటి మీద కంబైన్ చేసి వాటి మీద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు క్రియేట్ యాప్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫర్నిచర్. ప్రొడక్ట్ డిజైనర్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే UI UX డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ టూల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే ప్రోటోటైపింగ్ అండ్ యూజర్ టెస్టింగ్. అలాగే మీరు ఫిజికల్ ప్రొడక్ట్ డిజైనర్ అయినట్లయితే మీకు మెటీరియల్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు ఎంపతి, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే బిజినెస్ ఎక్విప్మెంట్ సో ఈ యొక్క ఏరియాస్లో కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క డిజైన్ ప్రిన్సిపల్స్ అనేది సస్టైనబుల్గా ఉన్నాయా లేదా, అలాగే మీరు క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయా లేదా అనేది కూడా మీరైతే చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఫిఫ్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్. సో ఈ యొక్క మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్ బేసిక్గా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు వేరియస్ విజువల్స్ని యానిమేట్ చేస్తూ ఉంటారు ఫర్ వీడియోస్, యాడ్స్, డిజిటల్ ఇంటర్ఫేసెస్ సచ్ యాజ్ మూవీ ట్రైలర్స్ కానీ, టైటిల్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే సోషల్ మీడియా కంటెంట్ కానీ. సో ఇవన్నిటి విజువల్స్ని వీళ్ళు యానిమేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ యానిమేషన్. సో మీరు మోషన్ గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలి అంటే మీరు ఏమేమి స్కిల్స్ని మీరు గెయిన్ చేయాలి అంటే సో మీరు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఆర్ సినిమా 4D సో ఈ యొక్క టూల్స్లో మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు యానిమేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కూడా అయితే మీకైతే వచ్చి ఉండాలి. అలాగే మీరు టైమింగ్, పేసింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మీద మీకు మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అలాగే మీకు మార్కెటింగ్ అలాగే క్రియేటివ్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అవుతూ ఉండాలి. అలాగే మీకు AI డ్రివెన్ యానిమేషన్ టూల్స్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ద సిక్స్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిజైనర్ అనమాట. సో ఇండస్ట్రియల్ డిజైనర్ బేసిక్ ఏం చేస్తారు అంటే వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ని అయితే డెవలప్ చేస్తారు ఇన్ ఆర్డర్ to manufacture products like cars, appliances or electronics by combining art, engineering and business
టు ఎన్ష్యూర్ ఫంక్షనాలిటీ అండ్ అపీల్. సో ఇన్ కేస్ మీరు ఇండస్ట్రియల్ డిజైనర్ అవ్వాలి అంటే మీరు ఏమేమి స్కిల్స్ గెయిన్ చేయాలనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో మీకు CAD సాఫ్ట్వేర్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే 3D మోడలింగ్ అండ్ ప్రోటోటైపింగ్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మెటీరియల్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు చాలా క్రియేటివిటీ అలాగే చాలా అనలిటికల్ స్కిల్స్ అయితే మీరైతే గెయిన్ చేయాలి. అలాగే మీ యొక్క డిజైన్స్ అన్ని సస్టైనబుల్గా ఉన్నాయా లేదా, అలాగే మీరు సర్క్యులర్ డిజైన్ ప్రిన్సిపల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ద 7th కెరియర్ ఆప్షన్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్. సో ఈ యొక్క ఇంటీరియర్ డిజైనర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే, సో వీళ్ళు ఇండోర్ స్పేసెస్ కోసం వీళ్ళు ఏంటంటే వేరియస్ ప్లానింగ్ అలాగే వేరియస్ డిజైనింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో దట్ ఆ యొక్క డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇట్ విల్ బి ఫంక్షనల్ యాజ్ వెల్ యాజ్ ఎస్థెటికల్గా అపీలింగ్గా ఉండేటట్లు వీళ్ళైతే చూసుకుంటారనమాట. సో ఈ యొక్క ఇండోర్ స్పేసెస్ మనకి హోమ్స్లో అయినా ఉండొచ్చు, ఆఫీసెస్లో అయినా ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్లో అయితే ఉండొచ్చు. సో ఈ యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పేసెస్లో వీళ్ళైతే డిజైన్స్ అయితే చేస్తూ ఉంటారు బై కన్సిడరింగ్ ఫర్నిచర్, లైటింగ్ అండ్ స్పేషియల్ లేఅవుట్స్. సో ఇంటీరియర్ డిజైనర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు AutoCAD, SketchUp అండ్ Revit మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు స్పేస్ ప్లానింగ్, మెటీరియల్ సెలెక్షన్, అలాగే కలర్ థియరీ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అలాగే క్లయింట్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే మీకు 3D రెండరింగ్ అండ్ విజువలైజేషన్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో 8th కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ అనమాట. సో ఈ యొక్క ఫ్యాషన్ డిజైనర్ ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు క్లోదింగ్ అలాగే యాక్సెసరీస్ని అయితే వీళ్ళు డిజైన్ అయితే చేస్తూ ఉంటారు బై కంబైనింగ్ క్రియేటివిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ టెక్స్టైల్స్. సో ఈ యొక్క క్రియేటివిటీ అలాగే టెక్స్టైల్స్ మీద ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని వీళ్ళు కొన్ని ఫంక్షనల్ అలాగే స్టైలిష్ డిజైన్స్ని అయితే వీళ్ళైతే డిజైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఫ్యాషన్ డిజైనర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళకి మంచిగా స్కెచింగ్ వచ్చి ఉండాలి, అలాగే ఇలిస్ట్రేషన్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీకు టెక్స్టైల్స్, స్విమ్మింగ్, ప్యాటర్న్ మేకింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు ట్రెండ్ ఫోర్కాస్టింగ్ అలాగే మార్కెట్ రీసెర్చ్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు క్రియేటివిటీ అలాగే అటెన్షన్ టు డీటెయిల్ అయితే మీకైతే ఈ యొక్క స్కిల్స్ని అయితే మీరైతే గెయిన్ చేయాలి. అలాగే మీరు మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే స్టైలిస్ట్తో మీరైతే కొలాబరేట్ అవుతూ ఉండాలన్నమాట. సో ద 9th కెరీర్ ఆప్షన్ వచ్చేసి గేమ్ డిజైనర్ అనమాట. సో గేమ్ డిజైనర్స్ బేసిక్గా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు కాన్సెప్ట్స్ని అయితే క్రియేట్ చేస్తారు, మెకానిక్స్ని అయితే క్రియేట్ చేస్తారు, అలాగే వీడియో గేమ్స్ కోసం స్టోరీ లైన్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే వారు క్రియేట్ చేసిన ఆ యొక్క డిజైన్స్ అనేది ఎంగేజింగ్గా ఉన్నాయా అలాగే ప్లేయబుల్గా ఉన్నాయా అని చెప్పేసి వీళ్ళైతే చెక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు బేసిక్గా ఎవరెవరితో వర్క్ చేస్తూ ఉంటారంటే వీళ్ళు బేసిక్గా ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ డెవలపర్తో అయితే వీళ్ళైతే ఎక్కువగా వర్క్ చేస్తారు. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు గేమ్ ఇంజిన్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ యూనిటీ అండ్ అన్రియల్ ఇంజిన్. అలాగే మీకు స్టోరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్, అలాగే గేమ్ మెకానిక్స్ డిజైన్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు అడోబ్ ఫోటోషాప్ ఆర్ ఇలస్ట్రేటర్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే టెక్నికల్ స్కిల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు UI UX యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామర్స్తో మీరు కొలాబరేట్ అవుతూ ఉండాలన్నమాట. సో ఈ యొక్క 10 కెరీర్ ఆప్షన్లో మీరు ఏదో ఒక కెరీర్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకునే ముందు సో మీరు ఏదైతే కెరీర్ ఆప్షన్లో మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఆ యొక్క కెరియర్లో ఆల్రెడీ ఎవరైనా వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ని పర్సూ చేస్తున్నా, లేకపోతే ఆ యొక్క కెరియర్లో ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి. సో వాళ్ళైతే మీకు ఇంకా ఇన్డెప్త్గా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారనమాట. దాని తర్వాత మీరు మీ యొక్క కెరీర్ ఆప్షన్తో మీరైతే ప్రొసీడ్ అవ్వండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ డిజైన్ కెరీర్ ఆప్షన్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నేను ఫ్యూచర్లో ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కుమార్ లెక్కడ్, signing off.